ఓం శ్రీకృష్ణపరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీతా అథ చతుర్దశోऽధ్యాయः. గుణత్రయవిభాగయోగः. శ్రీభగవానువాచ పరం భూయః ప్రవక్ష్యామి జ్ఞానానాం జ్ఞానముత్తమం యజ్ఞాత్వా మునయః సర్వే పరాం సిద్ధిమితో గతాః. శ్రీ భగవానుడు ఈ విధంగా పలికెను. జ్ఞానములలో అత్యుత్తమైన పరమ జ్ఞానమును నీకు మరల తెలుపబోచున్నాను. ఆ పరమ జ్ఞానమును తెలుసుకొనిన మునులు సంసార బంధము నుండి విముక్తులై పరమసిద్ధిని పొందిరి. ఈ జ్ఞానమును ఆశ్రయించి జనులు నాతో ఐక్యము నొందిన వారై సృష్టికాలమున జన్మింపరు, ప్రళయకాలమున నశింపరు. ఓ అర్జున, గొప్పదైన మూల ప్రకృతి సర్వ ప్రాణులకు జన్మస్థానము. దాని యందు నేను గర్భకారణమైన చైతన్య రూపమగు బీజమునుంచుచున్నాను. దాని వలన సమస్త ప్రాణుల యొక్క ఉత్పత్తి సంభవించుచున్నది. అర్జున, సమస్త జాతులందునూ ఏ శరీరములు ఉద్భవించుచున్నవో వానికి మూల ప్రకృతి మాతృస్థానము. నేను బీజమునుంచునట్టి తండ్రిని. ఓ అర్జున, ప్రకృతి వలన పుట్టిన సత్వ రజస్తమో గుణములు మూడును నాశరహితుడైన ఆత్మను దేహమునందు బంధించుచున్నవి. ఈ మూడింటిలో సత్వగుణము నిర్మలమైనది కనుక ప్రకాశకమైనది, వికారరహితమైనది. అది సుఖ సాంగత్యము వలన, జ్ఞానాభిమానము వలన మనుజుని బంధించును. ఇక్కడ సుఖమనగా సాత్విక సుఖము, సాత్విక జ్ఞానము. ఓ అర్జున, రజోగుణము దృశ్యము విషయముల ఎడల ప్రీతిని కలుగజేస్తుంది, కోరికను ఆసక్తిని కలుగజేస్తుంది. అది కర్మముల యందలి ఆసక్తి చేత జీవుని దేహమునందు లెస్సగా బంధించు వేస్తుంది. ఓ అర్జున, తమోగుణము సకల దేహాభిమానులను మోహితులుగా చేస్తుంది. అజ్ఞానము వల్ల ఇది జనిస్తుంది. అది జీవాత్మను ప్రమాదాలస్య నిద్రాదులతో బంధించును. సత్వగుణము జీవుని సుఖములలో నిమగ్నము చేయును. రజోగుణము కర్మములయందు నిమగ్నునిగా చేయును. తమోగుణము జ్ఞానమును కప్పివేసి ప్రమాదాదులలోనూ ముంచివేయును. ఓ అర్జున, రజస్తమో గుణములను అణచి సత్వగుణము వృద్ధి చెందును. ఒక్కొక్కసారి సత్వ తమో గుణములను అణచి రజోగుణము వృద్ధి చెందును. ఈ విధంగా గుణములు ప్రవర్తించును. అట్లే సత్వ రజోగుణములను అణచి తమో గుణము వృద్ధి అగును. అర్జున, శరీరేంద్రియముల యందు అంతఃకరణమునందు చైతన్యము, వివేకశక్తి ఉత్పన్నములైనప్పుడు అతనిలో సత్వగుణము వృద్ధి చెందినదని తలంపవలను. అనగా ఇంద్రియముల యందు వివేకము మరియు జ్ఞానము ఉన్నచో అది సత్వగుణము వృద్ధి చెందిందని తలంపవలను. ఓ అర్జున,
రజోగుణము వృద్ధి అయినప్పుడు లోభము, ప్రాపంచిక విషయముల యందు ఆసక్తి, స్వార్థ బుద్ధితో సకామ భావంతో కర్మాచరణము, అశాంతి, విషయం భోగముల యందు లాలస అనునవి ఉత్పన్నములగుచున్నవి. ఓ అర్జున, తమోగుణము అధికమైనప్పుడు అంతఃకరణమునందును ఇంద్రియముల యందును వివేకశక్తి నష్టమగును. కర్తవ్య కర్మల యందు విముఖత, ప్రమాదము అనగా అంతఃకరణమును మోహింపజేయు వ్యర్థ చేష్టలు, నిద్రాది వృత్తులు మొదలగులవి ఉత్పన్నములగుచుండును. సత్వగుణము వృద్ధి చెందినప్పుడు మనుజుడు మరణించినచో అతడు ఉత్తమ కర్మలను ఆచరించువారు చేరు నిర్మలమైన స్వర్గాది దివ్యలోకములను పొందును. రజోగుణము వృద్ధి చెందినప్పుడు మృత్యువు ప్రాప్తించినచో అతడు కర్మాసక్తులైన మానవులలో జన్మించును. అట్లే తమోగుణము వృద్ధి చెందినప్పుడు మృతి చెందిన మానవుడు పశుపక్షాది నీచయోనులలో జన్మించుచుండును. శ్రేష్టములైన కర్మలను ఆచరించుట వలన సాత్విక ఫలము అనగా సుఖము, జ్ఞానము, వైరాగ్యము మొదలగు నిర్మల ఫలములు కలుగును. రాజస కర్మలకు ఫలము దుఃఖము, తామస కర్మలకు ఫలము అజ్ఞానము, అవివేకము. సత్వగుణము వలన జ్ఞానము, రజోగుణము వలన లోభము, తమోగుణము వలన ప్రమాద మోహాదులు, అజ్ఞానము తప్పక ఉత్పన్నములగుచుండును. సత్వగుణము గలవారు మరణానంతరము ఊర్ధ్వలోకములకేగుచున్నారు. రజోగుణము గలవారు మధ్యమముగు మనుష్యలోకమున జన్మించుచున్నారు. నీచగుణ ప్రవృత్తి గల తమోగుణము గలవారు అధోలోకములకు మరియు పశుపక్షాది యోనులందు జన్మించుచున్నారు. ద్రష్ట అయిన వాడు గుణములే గుణముల యందు వర్చించుచున్నవని, త్రిగుణములు తప్ప వేరుగా కర్తలు లేరనియు తెలుసుకొని త్రిగుణములకు అతీతముగానున్న సచ్చిదానంద ఘన పరమాత్మ స్వరూపుడైన నా తత్వమును తెలుసుకొను. అప్పుడు అతడు నా స్వరూపమునే పొందును. అనగా త్రిగుణములకు తాను సాక్షి అని తెలుసుకొని పరమాత్మను పొందుచున్నాడు. దేహోత్పత్తికి కారణరూపములైన ఈ 3 గుణములను అధిగమించిన పురుషుడు జన్మ మృత్యు జరా దుఃఖముల నుండి ముక్తుడై పరమానందమును పొందును. అర్జునుడు ఈ విధముగా పలికెను: ఓ ప్రభు, ఈ 3 గుణములకును అతీతుడైన వాని లక్షణములు ఏ విధముగా ఉండును? అతని లోక వ్యవహారము ఏ రీతిగా ఉండును? మనుష్యుడు త్రిగుణాతీతుడగుటకు ఉపాయమేమి అని అర్జునుడు శ్రీకృష్ణ భగవానుని అడిగాను. శ్రీ భగవానుడు చెప్పెను: ఓ అర్జున, ఎవడు తనకు సంప్రాప్తములైన సత్వగుణ సంబంధమగు ప్రకాశమును, సుఖమును గాని, రజోగుణ సంబంధము కార్య ప్రవృత్తిని గాని, తమోగుణ సంబంధమగు మోహమును గాని ద్వేషింపడో, అవి తొలగిపోయినచో వానిని కోరడో, తటస్థుని వలె ఉన్నవాడై గుణముల చేత చెలింపజేయడో, గుణములు ప్రవర్తించుచున్నవి మాత్రము తెలుసుకొనియుండునో, చెలింపక నిశ్చలముగా నుండునో, మరియు ఎవడు సుఖ దుఃఖములందు సమభావము గలవాడును, ఆత్మయందే స్థిరముగా నున్నవాడును, మట్టిగడ్డ, రాయి, బంగారము వీని యందు సమబుద్ధి గలవాడును, ఇష్టానిష్టములందు సమభావము కలిగియుండువాడును, ధైర్యవంతుడును, సమస్త కార్యములందును
కర్తృత్వ బుద్ధిని వదిలినవాడును, లేక కామ్యకర్మలన్నిటినీ విడుచువాడును, లేక సమస్త కర్మలను త్యజించి నిరంతరము బ్రహ్మనిష్టయందుండువాడును అయ్యుండునో అట్టివాడు గుణాతీతుడని చెప్పబడును. ఎవడు నన్నే అచంచలమైన భక్తియోగము చేత సేవించుచున్నాడో అతడి గుణములన్నిటినీ లెస్సగా దాటి జీవన్ముక్తుడగుట కొరకు సమర్థుడగుచున్నాడు. ఏలయనగా నేను నాశరహితమును, నిర్వికారమును, శాశ్వత ధర్మస్వరూపమును, అచంచల ఆనందస్వరూపమును అగు బ్రహ్మమునకు ఆశ్రయము అనగా బ్రహ్మము యొక్క స్వరూపమును అయి ఉన్నాను. ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే గుణత్రయ విభాగ యోగో నామ చతుర్దశోऽధ్యాయః. ఓం తత్సత్.